పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ గారు ఒక పెద్ద పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ గారి సినిమాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఇండస్ట్రీలో ఒక న్యూస్ మాత్రం అందరినీ షాక్ గురి చేస్తుంది. అదే అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారు చేయబోతున్న రాక మూవీ. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదు. ఇది హాలీవుడ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ మూవీ. అయితే ఈ సినిమా అల్లు అర్జున్ గారి కెరియర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్తుందా, లేక బాహుబలి తర్వాత ప్రభాస్ గారు ఎదుర్కొనే పరిస్థితిని బన్నీ గారు కూడా ఎదుర్కొంటారా? ఈ వీడియోలో అదే విషయం గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. పుష్ప మూవీ ముందు అల్లు అర్జున్ గారు ఒక పెద్ద స్టార్ హీరో. కానీ పుష్ప మూవీ తర్వాత ఆయన రేంజ్ పూర్తిగా మారిపోయింది. హిందీలో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయింది. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అనే డైలాగ్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ గారు నార్త్ ఇండియాలో భారీ ఫ్యాన్ బేస్ సాధించుకున్నారు. ఇప్పుడు ఇలాంటి సమయంలో ప్రతి హీరోకి ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. నెక్స్ట్ మూవీ ఏంటి? ఎందుకంటే ఒకసారి భారీ హిట్ వచ్చిన తర్వాత తన నెక్స్ట్ సినిమా మీద కూడా అంచనాలు అదే స్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ గారి లైనప్ చూస్తే లోకేష్ కనకరాజ్ గారితో సినిమా, తర్వాత పుష్ప 3, పెద్ది వంగతో ప్రాజెక్ట్, ఇలా పెద్ద సినిమాలే ఉన్నాయి. కానీ ఈ సినిమాలన్నిటికంటే ఎక్కువ చర్చ మాత్రం రాక మూవీ గురించి జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా పూర్తిగా ఒక కొత్త జోనర్ లో రాబోతుంది. రాక ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు పెద్దగా చూడని విజువల్ వరల్డ్ ఈ సినిమాలో ఉండొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు ఈ సినిమాలో ఒకటి కాదు, రెండు కాదు, 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నారు. ఇది నిజమైతే అల్లు అర్జున్ గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక క్యారెక్టర్ చేయడమే కష్టం, 2 క్యారెక్టర్స్ చేయడం ఇంకా కష్టం, 3 క్యారెక్టర్స్ చేయడం అంటే ప్రతి క్యారెక్టర్ కి ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అలాగే డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ లుక్స్ ఉంటాయి. అల్లు అర్జున్ గారు ఎప్పుడు కొత్తగా ట్రై చేసే హీరో. డాన్స్ అయినా, ఫైట్స్ అయినా, లుక్స్ అయినా ప్రతి సినిమాలో కొత్తదనం చూపించడానికి ట్రై చేస్తారు. అందుకే ఈ సినిమా గురించి ఆడియన్స్ అందరూ చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. అలాగే ఈ మూవీ బడ్జెట్ 800 to 1000 crores వరకు ఉండొచ్చని అంటున్నారు. కానీ ఇక్కడే అసలు రిస్క్ మొదలవుతుంది. ఈ మూవీకి 3 మేజర్ రిస్క్స్ ఉన్నాయి. రిస్క్ నెంబర్ 1, ప్రభాస్ ట్రాప్. బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ గారి మూవీస్ మీద అంచనాలు భారీగా పెరిగాయి. బాహుబలి మూవీ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఈ 2 సినిమాలు ఆడియన్స్ ఊహించినంత స్థాయిలో కనెక్ట్ కాలేకపోయారు. చాలా మంది ఏమన్నారంటే మాకు మళ్ళీ బాహుబలి లాంటి సినిమా కావాలి అని అన్నారు. అంటే స్టార్ ఇమేజ్ అప్పుడప్పుడు హీరోస్ కి ప్రెషర్ గా మారుతుంది. ఇప్పుడు పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ గారి పరిస్థితి కూడా కొంతవరకు ఇలానే ఉంటుంది. ఆడియన్స్ అల్లు అర్జున్ గారిని ఇంకా పుష్పరాజ్ ఇమేజ్ లోనే చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా అల్లు అర్జున్ గారు ఒక సైన్స్ ఫిక్షన్ క్యారెక్టర్ లో కనిపిస్తే అందరూ వెంటనే అంగీకరిస్తారా అనేదే పెద్ద ప్రశ్న. రిస్క్ నెంబర్ 2, మల్టీ రోల్ ఛాలెంజ్. ఒకే సినిమాలో 3-4 క్యారెక్టర్స్ చేయాలంటే ప్రతి క్యారెక్టర్ ను ఆడియన్స్ గుర్తు పెట్టుకోవాలి. ప్రతి క్యారెక్టర్ తో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడాలి. లేకపోతే సినిమా ఎంత గ్రాండ్ గా ఉన్నా ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. మనం చాలా సినిమాలలో చూసాం, విజువల్స్ బాగున్నా కథలో ఎమోషన్ లేకపోతే ఆ సినిమా ఎక్కువ రోజులు గుర్తుండదు. అందుకే రాక మూవీలో కథ చాలా బలంగా ఉండాలి, కథతో పాటు ఎమోషన్ కూడా చాలా బలంగా ఉండాలి. రిస్క్ నెంబర్ 3, డైరెక్షన్. డైరెక్టర్ అట్లీ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తేరీ, మెర్సెల్, బిగిల్, జవాన్ ఇలా ఎన్నో కమర్షియల్ హిట్స్ ఇచ్చారు. మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలో, హీరో గారిని మంచిగా ప్రెజెంట్ చేయడంలో అట్లీ గారికి మంచి పేరు ఉంది. కానీ ఆయనపై ఎప్పుడూ ఒక విమర్శ ఉంటుంది. అదే కొన్ని స్టోరీస్ లో పాత ఐడియాలను కొత్తగా చూపిస్తారు. ఇప్పుడు రాక లాంటి భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా తీసేటప్పుడు అలాంటి విమర్శలు రాకుండా కొత్త కాన్సెప్ట్ తో బలమైన కథ చెప్పాలి. అదే ఈ సినిమా విజయానికి కీలకం. ఇప్పుడు రిస్క్ గురించి చాలానే మాట్లాడుకున్నాం, కానీ రిస్క్ తీసుకుంటే వచ్చే రివార్డు ఎంత పెద్దదో కూడా చూడాలి. పాస్ట్ లో చూసుకుంటే రిస్క్ తీసుకున్న వాళ్ళే కొత్త రికార్డులు సృష్టించారు. బాహుబలి మూవీ కూడా ఒక పెద్ద రిస్క్. అలాగే RR సినిమా కూడా ఒక పెద్ద రిస్క్. పుష్ప మూవీ కూడా మొదట్లో చాలా మందికి రిస్క్ లాగానే అనిపించింది. కానీ మంచి విజయం సాధించాక అవే సినిమాలు రికార్డు సృష్టించాయి. అదే విధంగా ఒకవేళ రాక మూవీలో కూడా అట్లీ గారి విజువల్స్, ఎమోషన్స్, యాక్షన్, కథ ఇవన్నిటిని సరిగ్గా బ్యాలెన్స్ చేయగలిగితే ఈ సినిమా అల్లు అర్జున్ గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. ప్రపంచ మార్కెట్ లో కూడా మంచి స్పందన వస్తే భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. మొత్తానికి రాక మూవీ అనేది అల్లు అర్జున్ గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంటల్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ అనుకున్న స్థాయిలో హిట్ అయితే అల్లు అర్జున్ గారి రేంజ్ మరో స్థాయికి వెళ్ళొచ్చు. అలాగే మీరెంత మంది రాక మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? అలాగే రాక మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో కింద కమెంట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.